60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు ఉన్నారు. వీరితో మన అన్ని విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. అయితే ఫాస్ట్గా మనకి గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి EB5 వీసానే అని చెప్పుకున్నాం జరిగింది వీడియోస్లో. అయితే దానికి సోర్సెస్ ఏమేమి ఉన్నాయని అంటారు యాక్చువల్లీ? సో గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా రావటము అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే అసలు గ్రీన్ కార్డ్ వస్తుందో రాదన్న సిచ్యువేషన్ ఉంది బయట మార్కెట్లో మనం చూసుకుంటే. ఎందుకు అంటే ఫైనల్ ఎవరైనా US వెళ్ళాలనుకున్నాళ్ళు వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ గోల్, లేకపోతే వాళ్ళ డాలర్ డ్రీమ్ ఏంటి అంటే నేను గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం లేకపోతే సిటిజన్ అవటం. సో గ్రీన్ కార్డ్ అసలు ముందు గ్రీన్ కార్డ్ వరకు వెళ్ళాలి అంటే మనకి చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే. వర్క్ వీసాల పరంగా కానీ లేకపోతే వర్క్ వీసా నుంచి గ్రీన్ కార్డ్ కన్వర్ట్ అవటం కానీ. సో మరి ఈ ప్రాసెస్ అంతా పడటానికి మనకి 5 to 7 years జస్ట్ అప్లై చేయడానికి పడుతుంది. అక్కడ నుంచి 100 years గ్రీన్ కార్డ్ రావడానికి పడుతుంది. సో మోర్ దెన్ లైఫ్ టైం అనమాట. సో మరి అప్పుడు మన ఏంటంటే ఇంకా మనకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, ట్రంప్ ఏదన్నా కొత్త రూల్ తీసుకొస్తే మన పిల్లలకు కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎండ్ అయిద్దేమో, లేకపోతే అది పాస్ అయితే ఏదైనా ఇబ్బంది అయిద్దేమో, ఇలా చాలా ఛాలెంజెస్ ఉంటున్నాయి మనకి. ఓకే సరే, అయితే మరి ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావడానికి ఏం మార్గాలు ఉన్నాయి మనం కూడా ఎత్తుక్కోవాలి కదా. ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి అనుకోండి. లెట్స్ సే మనం ఏ మార్గంలో ఫిట్ ఇన్ అవుతాము, లేదా ఏ మార్గం మనకి ఉపయోగపడిద్ది అని మనం చూసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్తాం. బట్ ఎవరి దగ్గర అయితే బాగానే డబ్బులు ఉండి ఆ డబ్బుల్ని కనుక వాళ్ళు డాక్యుమెంట్ చేయగలిగి ఆ డబ్బులు యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తాను, నాకేం ఇబ్బంది లేదు, నాకు ఫాస్ట్గా US గవర్నమెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తుంది నేను ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయటం వల్ల అని అనుకుంటారో వాళ్ళకి ఈ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి, ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి EB5 వీసా మార్గం ఉంది. సో EB5 వీసా మార్గంలో ఏంటంటే అసలు ప్యూర్లీ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి గ్రీన్ కార్డ్ త్రూ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది. సో మనం ఇన్వెస్ట్ చేసే మనీ ఏదైతే ఉందో ఆ మనీ మళ్ళీ మనకి తిరిగి వస్తుంది EB5 వీసాలో. సో దానికి ఏంటంటే మనకి 8 crores కావాలి, 8 crores వెనక్కి వస్తున్నాయి. అయితే ఫస్ట్ మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటి, అసలు అవుట్పుట్ ఏంటి, ఏమేమి ఎక్స్పెక్ట్ చేయాలి. సో 8 crores అనగానే మనం తీసుకెళ్ళి యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. 8 crores వల్ల ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా గుర్తించి మీకు వెంటనే గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. ప్లస్ మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్ట్స్లో మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల మీకు ఫాస్ట్గా మళ్ళీ మనీ కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అనమాట. సో అలానే ఇప్పుడు అందరు అడిగేది ఏంటంటే 8 crores ఇన్వెస్ట్ చేస్తే మరి ఏమైనా రిస్క్ ఉంటుందా ఏంటి అని అడుగుతారు. సో కమర్షియల్ ఎంటర్ప్రైజ్లో ఎప్పుడన్నా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది కదా. మరి ఆ రిస్క్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే మనకి అవేర్నెస్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మీద. మోర్ ఓవర్ మనకి ఇండియన్ లాస్లో ఎలా లాస్ ఉంటాయి, యుఎస్లో ఇంకా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి కదా. ఊరికే మన డబ్బులు అలా ఇన్వెస్ట్ చేసి ఎవరైనా మిస్యూజ్ చేస్తే ఊరుకోరు కదా, దానికి లాస్ ఉంటాయి కదా. మరి దానికి లీగాలిటీస్ అనేది ఇష్టం జరిగిద్ది కదా. ప్లస్ మనకి కనుక సబ్జెక్ట్ గురించి ఐడియా ఉంటే మన ఫండ్ని ఎలా క్లాసిఫై చేస్తున్నారు, క్లాసిఫై చేసినప్పుడు మన ఇన్వెస్టర్గా క్లాసిఫై చేస్తున్నారా, ప్లస్ ఏంటంటే సీనియర్ లోన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ సీనియర్ లోన్ కింద క్లాసిఫై చేస్తే మనకి రిస్క్ తగ్గటం జరిగింది. అంటే బ్యాంక్ కంటే కూడా ఫస్ట్ డబ్బులు మనకి వెనక్కి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ ఏంటి అంటే పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఒక పెద్ద వీడియో చేయొచ్చు. బట్ మనం ఏం షూరిటీస్ ఉన్నాయి, సెక్యూరిటీస్ ఏమున్నాయి, కొలాటరల్స్ ఏమున్నాయి, గ్యారంటీస్ ఏమున్నాయి, లీగల్ డాక్యుమెంటేషన్ ఏమి ఇస్తున్నారు, ఎన్ని ఏళ్ళలో మనీ తిరిగి వస్తుంది అనేది చెప్తున్నారు, ఎంత మ్యాక్సిమం డ్యూరేషన్ ఉండొచ్చు, ఎంత మినిమం డ్యూరేషన్ ఉండొచ్చు, వీటిలన్నిటికి కూడా డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. సో మన మనీ అనేది తీసుకెళ్ళి రీజనల్ సెంటర్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఈ రీజనల్ సెంటర్స్ అనేవి ఆథరైజ్డ్ అథారిటీ బాడీస్ టు రైజ్ దిస్ EB5 క్యాపిటల్ ఫండ్స్ అనమాట, which are authorized by federal government of US. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఏదైతే ఉందో అది పర్మిషన్ ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్కి కానీ ఆ పర్టికులర్ ఎంటిటీకి కానీ, అప్పుడే వాళ్ళు రైజ్ చేయగలరు. అలానే దాని మీద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఒక మనకి సెబీ బాడీ ఎలా ఉందో దాని సూపర్విజన్ ఉంటుంది. అలానే దానికి ఆడిట్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఎలా పడితే అలా ఫండ్స్ డైవర్ట్ చేయడానికి ఉండదు అనమాట ఆ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని. సో మీరు అడిగిన దాన్ని బేస్ చేసుకొని చూస్తే మరి ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. EB5లో ముందు మీ దగ్గర ఏం సోర్సెస్ ఉండాలి, ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి, సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవుతాయా లేవా.
సో సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనగానే మనకి లీగల్ డాక్యుమెంటెడ్ ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ విచ్ హ్యావ్ కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ. ఓకే. పాత్వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ టు గెట్ గ్రీన్ కార్డ్కి క్వాలిఫై అవుతాయి. మరి మీకు ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావాలి అంటే మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా లెజిటిమేట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అయి ఉండాలి. లేకపోతే మీకున్న సోర్స్ ఆఫ్ ఫండ్స్ జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసుకుని అది లెజిటిమేట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ గా మీరు ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ ఉండాలి. అది ఎలా సెగ్రిగేట్ చేయాలి అనేది కూడా మీరు ఎక్స్పర్టీస్ ఒక ఒపీనియన్ తీసుకొని సెగ్రిగేట్ చేసుకుని డాక్యుమెంట్ చేసుకోవాలి. సో ఎవరికైనా ఉండే ఫండ్స్ ఏంటి, ఎర్నింగ్స్ ఉంటాయి, సేవింగ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిన మనీ ఉంటుంది, లోన్ ఇచ్చిన మనీ ఉంటుంది. ఈ గిఫ్ట్ లోన్ మనీ కూడా వాడచ్చు. సో ఆ గిఫ్ట్ లోన్ మనీ ఎలా వాడచ్చు అన్న దాని మీద మనం సపరేట్ వీడియో చేసుకోవచ్చు కూడా. సో మోర్ ఓవర్ ఏంటంటే ప్రాపర్టీని లిక్విడేట్ చేసినప్పుడు ప్రాపర్టీ ద్వారా మనీ వస్తాయి కదా, ఆ మనీని కూడా EB5 సోర్స్కి వాడుకోవచ్చు. ఓకే. ఓకే. మరి ఎవరి దగ్గరైనా మనం తీసుకున్నాం కదా లోన్ అనగానే ఓన్లీ బ్యాంక్సే కాదు, ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి కనుక నిజంగా ఎర్నింగ్ కెపాసిటీ ఉండి ఎలిజిబిలిటీ టు లోనర్స్ ఉంటే మనం తీసుకోవచ్చు. గిఫ్ట్ అయినా అంతే, ఎర్న్ చేసి మనకి గిఫ్ట్ ఇస్తున్నారు అనుకోండి, ఆ మనీని మనం వాడుకోవచ్చు. సో లైక్ లెట్స్ టెంపరీగా కొంత మనీ మనకి ఏదైనా డెఫిషియట్ ఉంది, మనం బారో చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటు మనీ తిరిగి వస్తుంది, ప్రాజెక్ట్లో మనం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే అని మనం అనుకుంటున్నాం కదా ఆథరైజ్డ్ బాడీ, అప్పుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయచ్చు. అవసరమైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ వేసైనా తిరిగి ఇచ్చేయచ్చు. సో మనకి గనక మనము సమకూర్చుకోవాలి, ఆ సమకూర్చుకోవాలి ఈ మనీ అనే మైండ్ సెట్ మనకు ఉంటే EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్కి ఎవరైనా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా US వెళ్ళిన వాళ్ళకి ఇంకా కూడా గ్రీన్ కార్డ్ వచ్చి ఉండదండి. బట్ ఏంటంటే వాళ్ళు ఇల్లు కొని ఉంటారు, లోన్ ద్వారా ఇల్లు కొని ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఇండియా నుంచి తీసుకెళ్లి డబ్బులు ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు. ఎందుకంటే ఉండటం కోసం కొంటారు, కానీ ఇల్లు ఉంది కదా అని US గవర్నమెంట్ వాళ్ళని అక్కడ ఉండనిది వాళ్ళకి వ్యాలిడ్ వీసా స్టేటస్ లేకపోతే. బట్ ఇల్లు కొనటం వల్ల ఇంటి మనీ లైక్ లెట్స్ సే లాస్ట్ 3 yearsలో అప్రిషియేట్ అయి ఉండొచ్చు, కొంత లోన్ తీరిపోయి ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే వాళ్ళకి అక్కడ హౌస్ ఈక్విటీ లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ హౌస్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ కానీ ఇస్తాం జరిగిద్ది అనమాట. సో అది ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ మనీని వీళ్ళు మళ్ళీ EB5 సోర్స్కి వాడుకోవచ్చు. సో వాళ్ళకి అప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది కదా. అలానే ఒక్కోసారి ఎవరికన్నా కొంత మనీ డెఫిషియట్ అయింది అనుకోండి, $100,000 $200,000 $300,000 ప్రాజెక్ట్లో కూడా లోనింగ్ అథారిటీస్ లోన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ టు ఇఫ్ దే థింక్ హీ ఈస్ క్వాలిఫైడ్ టు పే బ్యాక్. కొలాటరల్ లేకుండా ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్ కూడా ఇచ్చే సిచ్యువేషన్ ఉండొచ్చు. సో అందుకని ఉన్న సిచ్యువేషన్స్లో మనం చూసుకుంటే మనం కనుక డబ్బు సమకూర్చుకునే మైండ్ సెట్ మనకు ఉండి ప్లస్ ఏంటంటే అసలు డబ్బులు మనకి ఏమి ఇబ్బంది లేదు, మనం ఇది ఇంతకంటే 10 గంటల్లో ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశం ఉన్నాళ్ళు మ్యాండేటరీగా నేను యూఎస్లో సెటిల్ అవ్వాలి, నా ఎంటైర్ ఫ్యామిలీతో వెంటనే సెటిల్ అవ్వాలి, ఎట్టి బస్సులో సెటిల్ అవ్వాలి, అక్కడ రూల్స్ ఏవైనా ఉండనండి, ట్రంప్ కూడా మన ఏమీ చేయలేడు అన్న ఉద్దేశంలో మీరు ఉండాలి అంటే ఈ EB5 వీసా ద్వారా మీరు గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు. అది కూడా చాలా ఫాస్ట్గా తెచ్చుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ 5 to 7 yearsలో మీరు సిటిజన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 7 to 8 years సిటిజన్షిప్ వస్తుంది, 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది, 6 monthsలో మీకు వర్క్ ఆథరైజేషన్ వచ్చేస్తుంది ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళకి. ఒకవేళ బయట నుంచి అప్లై చేస్తారు, ఇప్పుడు EB5 వీసా అనగానే అన్ని కంట్రీస్ నుంచి అప్లై చేస్తారు, బయట US బయట నుంచి ఇండియా నుంచి అప్లై చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నాడు వాళ్ళకి నెక్స్ట్ 1.5 year 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీతో అక్కడ సెటిల్ అయిపోయి వర్క్ చేసుకోవచ్చు ఆర్ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు దెమ్ అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది దానివల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఆపర్చునిటీ టు చేంజ్ జాబ్స్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ టు గెట్ గ్రీన్ కార్డ్ అనేది ఉంటుంది. సో ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దేర్ గోల్ టు గెట్ గ్రీన్ కార్డ్ యాజ్ వెల్ as సిటిజన్షిప్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ అనేది ఫుల్ఫిల్ అయింది. ప్లస్ ఏంటి సిటిజన్షిప్ వచ్చాక మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కూడా స్పాన్సర్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయంటే అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అన్నమాట. So who all can afford these all things? This Definitely. is the best way. So this is the best and fastest speedy way to get green card. Green card. Okay, exactly. Thank you so much. Thank you. Thank you so much.